క్లారిటీ ఇస్తాను నేను. ఓకే ఓకే అయితే సార్ ఒకటి ఇక్కడ ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారం ఏమంటారంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వేరు ఎన్విరాన్మెంట్ గురించి, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వ స్టాండ్ వేరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్టాండ్ వేరు ఎన్విరాన్మెంట్ గురించి అని చెప్తున్నారు. మీరు ఎంపీగా ఏం చెప్తారు? వీడియోలు పెట్టి వీళ్ళు తప్పుడు మీరు ఒకసారి చూడండి. ఏ వీడియోలో వాస్తవంగా అది ఎక్కడో కారు అడవిలో ఉన్నట్టుగా వీడియోలు తీసి అటు ఢిల్లీని ఇటు దేశ నాయకులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా తప్పుతో పట్టించే ప్రయత్నంలో వీళ్ళు అదే పని మీద బిజీ గురు. వీళ్ళ పని ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన పాలనను వీళ్ళు చెప్పే చెడు ప్రచారం వల్ల ప్రజలు లొంగిపోవట్లేరని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. ఏ పని చేసినా గానీ ఈ సంవత్సరంన్నరలో ఒక్క గంట కూడా వదిలిపెట్టకుండా మా మీద దుష్ప్రచారం చేసినా మేము ముందుకే తీసుకోబోతున్నాం. ఇంకెట్లా కాళ్ళల్లో కర్రలేయాలన్న ఆలోచనతోటి వీళ్ళు ఏదైతే ప్రచారం చేసిర్రో దాంట్లో అధిష్టానాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ వీళ్ళే అధిష్టానం లైన్ వేరు, ఇక్కడ లైన్ వేరు అనేది సృష్టించే ప్రయత్నం. ఇప్పుడు మీ అధిష్టానం కన్విన్స్ అయిందా సార్? ఇప్పుడు మీ అధిష్టానం కన్విన్స్ అయిందా? మీరు నిన్న నాకు తెలిసి కాదు, మీరు అహ్మదాబాద్ లో ఉన్నారు కదా, మీరు అహ్మదాబాద్ లో ఉన్నారు కదా, టోటల్ గా అధిష్టానాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాము. అధిష్టానానికి వీళ్ళు చెప్పినంత ఎందుకంటే సింపుల్ ప్రూఫ్ అండి. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళే పెట్టిన ట్వీట్లు డిలీట్ చేసిరంటే అర్థమైంది. అంటే మన ప్రచారంలో భాగస్వాములు అయితేనే కదా వీళ్ళంతా. ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టిర్రు, ఒక ఫోటో పెట్టిరంటే అది మార్పుడు పిక్చర్ ఉన్నప్పుడు తప్పనిసరి అప్పుడు ప్రచారం చేసినట్టు క్లారిటీ కనపడుతుంది కదా అక్కడ. ఇక అధిష్టానాన్ని కూడా కన్విన్స్ చేసాను అంటే చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే, దేశంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడానికే, ఎన్విరాన్మెంట్ లెక్షన్ రెచ్చగొట్టడానికే ఈ మార్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన పిక్చర్లు పెట్టినట్టు క్లారిటీ వచ్చింది అక్కడ. అంటే తెలంగాణ ప్రజలైనా భారతదేశ ప్రజలైనా ఈ డిలీట్ చేస్తున్నారు అంటే అర్థమైంది. ఇవాళ టెక్నాలజీని వాడుకొని ఎవరి మీదనైనా చెడు ప్రచారం చేయొచ్చు అనే దాన్ని ఈ సెలబ్రిటీస్ గానీ పొలిటీషియన్స్ కూడా చేస్తే ఇంకా ఎట్లా ఎవరు నమ్మాలి ప్రజలు? ఏది వాస్తవం ఏది అవాస్తవం అని. అంటే మీ హైకమాండ్ ఇప్పుడు సార్ నిన్నటి వరకు మీరు అహ్మదాబాద్ లో ఉన్నారు, ఏఐసిసి ప్లీనరీ హైకమాండ్ పెద్దలంతా కూడా అక్కడికి వచ్చారు. దీని గురించి ఇన్ఫార్మల్ గానో చర్చ జరిగి ఉంటది కదా. ఆ జరిగిన సందర్భంలో వాళ్ళు కన్విన్స్ అయ్యారా? రాహుల్ గాంధీ గానీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ అందరు కన్విన్స్ అయ్యారా ఈ విషయంతో? కన్విన్స్ అయ్యారు. మన డాక్యుమెంటేషన్ అన్ని సపోర్ట్ చేసింగ్ డాక్యుమెంటేషన్ ఇచ్చినాం. గత 19 ఏళ్ల నుంచి ఈ భూమి కోర్టులోనే ఉంది. ఈ భూమి ఇచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వమే. ఆ రోజు ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో వాజ్పేయి గారు ప్రధానమంత్రులు. వాళ్ళ హయాంలోనే ఇది ప్రైవేట్ చేతిలోకి పోయింది, ప్రైవేటు బిల్లీరావు చేతులకు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దాచిపెట్టిన విషయాలు. వీటికి రిప్రజెంటేషన్ ఈ రోజు కూడా మీరు చూసిరు. సెంట్రల్ పవర్ కమిటీకి మేము నిన్న కలవలేకపోయినాం అహ్మదాబాద్ పోవడం వల్ల. ఈ రోజు పొద్దున పోయి నేను ఆ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసిన ఏమి ఇచ్చిందో. ఓకే, మీరు కలిసారు, సిఇసిని కలిసారు, సెంట్రల్ ఎంపవర్ కమిటీ మీరు కలిసారు? కలిసిన ఈ రోజు డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసిన. ఈ 25వ సర్వే నెంబర్ లో ఎంత ల్యాండ్ ఉండే, ఈ ల్యాండ్ హెచ్సియు కి ఓన్లీ ఎంఓయూ ఉంది, హెచ్సియు పేరు మీద ట్రాన్స్ఫర్ కాలే. కానీ హెచ్సియు తోటి అండర్స్టాండింగ్ తోటే 2003లో ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది వాస్తవము. అది కేవలము ఇది సర్కారీ ల్యాండ్ అంటారు. దీన్ని వాళ్ళకు కూడా తెలుసు ఆ ల్యాండ్స్ ఏమంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది నాట్ కల్టివబుల్ ల్యాండ్ అనేది దీన్ని ఏమంటారు కంచ భూమి లేదా పొరంబోకు భూమి అంటే పొరంబోకు కూడా అన్నారండి. పొరంబోకు అంటే మన వేరే ఇష్యూ, వేరే సైడ్ ఉంటుంది. ఇది కంచా. దీన్ని నాన్ వెజిటేటెడ్ ల్యాండ్స్ ఏదో ఉంటుంది, అది ఇంగ్లీష్ లో వాళ్ళు చెప్పారు పొద్దున మేము పోయినప్పుడు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, దీంట్లో ఫారెస్ట్ లేదు. ఇది కేవలం